హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ చరిత్ర పార్ట్ 4 గ్రూప్స్ ప్రత్యేకం. శాతవాహనులు సాహిత్య ఆధారాలు. సాహిత్య ఆధారాల్లో పురాణాలు, జైన బౌద్ధ గ్రంథాలు, విదేశీ రచనలు ఇత్యాదులు ఉన్నాయి. వాయు, బ్రహ్మాండ, విష్ణు, భాగవత, మత్స్య పురాణాలు ఆంధ్రుల వంశావళులను వివరించాయి. భవిష్య పురాణంలోని భాగమైన కలియుగ రాజ వృత్తాంతంలో ఆంధ్రుల వంశావళికి సంబంధించిన వివరాలున్నాయి. పురాణాలు శాతవాహన పాలన అంతమైన కొన్ని శతాబ్దాల తర్వాత రచించబడ్డాయి. పురాణాల ఆధారంగా శాతవాహనుల వంశాక్రమాన్ని చెప్పడం కష్టం. పురాణాల కంటే శాసనాలు, నాణేలు విశ్వసనీయమైన ఆధారాలు. పౌరాణిక జాబితాలోని 30 మంది శాతవాహన రాజుల్లో 4 నుండి 22 వరకు చారిత్రక అంధకారం నెలకొంది. పురాణాలను డైనాస్టీస్ ఆఫ్ కలి ఏజ్ అనే పేరుతో ఆంగ్లంలోనికి అనువదించినది పార్గిటర్ పండితుడు. శాతవాహనుల గురించి సమాచారం ఇస్తున్న గ్రంథాలు: బృహత్కథ, గాథా సప్తశతి, హాలుని కాలానివి అని చెప్పబడుతున్న గ్రంథాలు: లీలావతి, ప్రాకృతం, హాలుని కాలపు సైనిక లావాదేవీలో వస్తువుగా గల గ్రంథం. కథా సరిస్సాగరం, బృహత్కథ ఆధారంగా రాయబడిన గ్రంథం. ఈ గ్రంథాలన్నీ శాతవాహనుల కాలం నాటి పాలనా విశేషాలు, ప్రజల స్థితిగతులపై వెలుగును ప్రసరింపజేస్తున్నాయి. కామసూత్రం వాత్సాయనుడు రచించాడు. ఆ కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులను వివరిస్తుంది. విదేశీ ఆధారాలలో ప్రధానమైనవి గ్రీకు, రోమన్ రచనలు. మెగస్తనీస్ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో మౌర్యుల ఆస్థానానికి రాయబారిగా వచ్చాడు. మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఆంధ్రుల గూర్చి పేర్కొన్నాడు. ప్లినీ అనే రోమన్ చరిత్రకారుడు ఇండికాలో మెగస్తనీస్ పేర్కొన్న విషయాలను వివరించాడు. ప్లినీ రోమన్ చరిత్రకారుడు, ప్రకృతి శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, రోమన్ సేనా నాయకుడు. ప్లినీ రచించిన గ్రంథం హిస్టోరియా నాచురాలి అంటే న్యాచురల్ హిస్టరీ. తూర్పు దేశాల చరిత్ర, ప్రకృతి, సాంఘిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల గురించి తెలియజేసే మౌలిక గ్రంథం హిస్టోరియా నాచురాలి. క్రీస్తు శకం 80వ ప్రాంతంలో ఒక అజ్ఞాత నావికుడు రచించిన గ్రంథం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఈ గ్రంథం ఆనాటి రోమ్ భారతదేశ వాణిజ్య సంబంధాలను, ఓడరేవులను పేర్కొంటుంది. ఈజిప్షియన్ గ్రీకు అయిన టాలమీ తన గ్రంథం జాగ్రఫీలో కూడా శాతవాహన రాజ్యంలోని వాణిజ్య పట్టణాలను, ఓడరేవులను పేర్కొన్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.